అమరావతి రాజధానితో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన తీసుకొచ్చినా ముందడుగు పడలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి శరవేగంగా ఓఆర్ఆర్ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ ప్రతిపాదనలు, డిజైన్, భూసేకరణపై వెంటనే నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఓఆర్ఆర్పై నేషనల్ హైవే అథారిటీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. పల్నాడు జిల్లాకు చెందిన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. ఇక గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో 17.23 కిలోమీటర్ల మేర భూమిని సేకరించనున్నారు. 2 మండలాల్లో కలిపి 1200 ఎకరాల భూమికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇక గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 67.65 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ వారంలోనే రానుంది. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ అధికారులు నోటిఫికేషన్ సిద్ధం చేశారు. అయితే చిన్న మార్పులు చేయాల్సి రావడంతో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతుంది. కృష్ణా జిల్లాలో 5 మండలాల్లో కలిపి 35.14 కిలోమీటర్ల మేర, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాల్లో కలిపి 51.12 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. 5 జిల్లాల్లో అత్యధిక భూసేకరణ గుంటూరు జిల్లాలోనే చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే అధికారులు ఈ జిల్లాపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. చేబ్రోలు, తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లో ఏ సర్వే నెంబర్లలో భూసేకరణ జరుగుతుందో తెలుసుకునేందుకు స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భూమి ధరలు పెరిగి ఉండడంతో తమ భూమి భూసేకరణ కింద పోతుందో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది. దీంతో భూసేకరణ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. మరొక వైపు ఓఆర్ఆర్ చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తే ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు రాజధాని పనులు శరవేగంగా జరుగుతుండడం, మరొక వైపు ఓఆర్ఆర్ విషయంలోనూ స్పష్టత వస్తుండడంతో రియల్ ఎస్టేట్ బూమ్ మరొకసారి వస్తుందన్న ఆశతో రాజధాని వాసులున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా ఓఆర్ఆర్ చుట్టూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుతో తమ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టికేలకు ఈ వారంలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు రంగం సిద్ధం చేశారు.